హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా పాపలకైతే భవానీ మాల అయితే వేసాం కదా, ఆ దీక్ష ముగించుకొని అయితే ఇరుముడి కోసం అయితే గుడి దగ్గరికి బయలుదేరుతున్నాం. ఉదయాన్నే 4 గంటలకైతే లేచి తలస్నానాలు చేశారు మా పిల్లలు. ఇక్కడ పూజ అయితే ముగించుకొని అయితే మేము బయలుదేరబోతున్నాము. చూశారు కదండి, మా పిల్లలు అయితే అమ్మవారి మాలలో చాలా అందంగా ఉన్నారు. మేమైతే 5 రోజుల మాలే మొక్కబడిగా మొక్కున్నాము. అందుకని అయితే 5 days మాల అయితే వేయటం జరిగింది. ఆ తల్లి మాల వేసుకొని అయితే పిల్లలు చాలా సంతోషంగా ఆనందంగానే ఉన్నారు. కానీ కొద్ది కష్టపడ్డారు. కష్టం అంటే ఉదయాన్నే 4 గంటలకు లేచి తలస్నానాలు చేయాలి సన్నీళ్లతోనే. అసలే చలికాలం కాబట్టి సన్నీళ్లతో స్నానం చేయటం చాలా చలిగా ఉండి, అలాగే ఉదయం 4 గంటలకు లేగటం కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. నేను కూడా నా చిన్నప్పుడు ఇలా అమ్మవారి మాల వేసుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. నా పరిస్థితులు అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి. ఇప్పుడు నా పిల్లలకి మాల వేయటం వలన ఆ ఆశ అయితే తీరింది అనుకుంటాను. కానీ కొంతమంది కామెంట్లలో పిల్లలకి అలా మొక్కుబడులు మొక్కుకొని ఇబ్బంది పెడుతున్నారు అని అలా అన్నవారికి అయితే చెప్తున్నాను. ఎవరి విశ్వాసం వాళ్ళదని. నా పిల్లలకి చిన్నప్పుడు బాగోకపోతే నేను అలా అనుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నాము. ఎవరి నమ్మకం వాళ్ళదేనండి. ఎవరి నమ్మకాన్ని తప్పుగా అనుకోవద్దు. గురుస్వామి గారు 6 రమ్మన్నారు. మేమైతే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళటం జరిగింది. పిల్లలకి అమ్మవారు మాల వేయటం వలన వచ్చిన కల్లో ఏమో తెలియదు కానీ చాలా మంది అయితే మా పిల్లల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగారు. అలాగే చిన్న పిల్లలతో ఎలా దిగారు చూడండి. మేము గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అవటం వలన అప్పటికే కొంతమంది స్వాములు అయితే ఇరుములు కట్టుకుంటున్నారు. అందుకని మేము వెయిట్ చేయటం జరిగింది. వాళ్ళకి అయిపోవటంతోనే గురుస్వామి మా పిల్లలకైతే ఇరుముడు కట్టడం స్టార్ట్ చేశారు. ఈ ఇరుముడు కట్టే ప్లేస్ వచ్చేసరికి బాపట్ల శివాలయం గుడి అండి. ఇరుముడు కట్టేటప్పుడు పూజ అయితే జరిగింది. అలాగే కొబ్బరికాయలు నెయ్యి పోయటానికి మేము కూడా అయితే సాయం చేసాము మా పాపకి. ఇరుముడికి అయితే మా అప్ప చెల్లెల్ని అలాగే మా అక్క చెల్లెల్ని అందరినీ పిలవటం జరిగింది. అలాగే మా అన్నదమ్ముళ్ళు కూతుర్లు కూడా ఇద్దరు అయితే మాల వేసుకోవటం జరిగింది. ఫస్ట్ అయితే మా చిన్నమ్మాయికి అయితే ఇరుముడు కట్టారు గురుస్వామి. ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చే అమ్మవారి మాలలు అయ్యప్ప మాలలో వేసుకోవటం వలన ఇంట్లో చాలా మంచి జరిగిద్దని నమ్ముకుంటాం మేము. అలాగే మాల వేసుకోవటం వలన కలిగే ఉపయోగాలు ఏంటంటే ఉదయాన్నే 4 గంటలకు లేగవటం అలవాటు అయింది. అలాగే సన్నీళ్ళతో స్నానం చేయటం వలన మన ఒంట్లో ఉన్న నరాలన్నీ కూడా మంచిగా పనిచేయటానికి ఉపయోగపడతాయి. ఇలా మాల వేసుకోవటం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. నాకు తెలిసినవి మాత్రం 2 చెప్పగలిగాను. ఇప్పుడైతే మా చిన్న పాపకి ఇరుముడు కట్టడం అయిపోయింది. అలాగే 3 రౌండ్లు తిరిగి వెనక్కైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మా పెద్ద పాపకైతే ఇరుముడు కట్టడానికి స్టార్ట్ చేశారు. ఈ 5 రోజులు మాల వేసిన 5 రోజులు చెప్పులు లేకుండా నడవటం పిల్లలకైతే చాలా ఇబ్బంది అయింది. కాళ్ళకి బొబ్బలు కూడా వచ్చేసినాయి. మళ్ళీ ఇది విని కామెంట్లలో పిల్లల్ని అలా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు. కామెంట్లు కూడా వస్తాయి. కానీ మంచి జరగాలంటే కొంచెం కష్టపడాలి అని నేను నమ్ముకుంటాను. ఇప్పుడైతే పెద్ద పాపకు కూడా ఇరుముడు కట్టడం అయిపోయింది. వాళ్ళిద్దరిని అయితే తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టాము. కానీ ఇంతలోనే మా చిన్న పాపకైతే టాయిలెట్కి వెళ్ళాలంది. అందుకని అయితే గురుస్వామిని అడిగితే గుడి చుట్టూరు ఒకసారి తిరిగేసేసి ఇరుముళ్ళు కింద దించేసుకోండి చాలా అన్నాడు. అలాగే గుడి చుట్టూరు తిరిగి వస్తుంటే దారిలో మాత్రం చాలా మంది మా పాపలను చూసి అయితే వాళ్ళ కాళ్ళకు మొక్కి చాలా మంది దండం పెట్టుకున్నారు. అది మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు కూడా వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నారంటే అది ఒక అమ్మవారి మాల వేసుకోవటం వల్ల నేను అమ్మవారి రూపాన్ని వాళ్ళిద్దరిలో చూసుకొని ఇలా చేస్తున్నారు అంతేను. అలాగే ఇప్పుడు బాపట్ల శివాలయం నిర్మాణంలో ఉంది, అందుకే గుడి చూపిలేదు. అదే టైంకి పావురాలు వస్తే మా పిల్లలు వెళ్ళి ఆ పావురాలతో కాసేపు ఆడుకున్నారు. ఇక శివాలయం దగ్గర నుంచి ఇరుముళ్ళు అయితే ఎత్తుకొని బాపట్ల బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము. ఇరుముళ్ళు ఎత్తుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము బయలుదేరే టయానికి ట్రైన్లు అయితే లేవు, అందువలన అయితే బస్సుకి అయితే బయలుదేరటం అయింది. బస్సుకి వచ్చేసరికి బాపట్ల నుంచి గుంటూరు దాకా ఒక బస్సుకి వెళ్ళాము. గుంటూరు నుంచి బాపట్ల ఒక బస్సుకి వెళ్ళి అయితే విజయవాడ బస్ స్టాండ్ లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ కృష్ణా నది ఒడ్డుకి అయితే వచ్చాము. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇరుముల్లో పక్కన పెట్టుకొని మేమైతే అన్నాలు తిని స్నానాలు చేసి మళ్ళీ ఇరుముళ్ళు ఎత్తుకొని అయితే బయలుదేరాము. మేము వెళ్ళిన రోజు వచ్చేసరికి శుక్రవారం 12వ తారీఖు. మేమైతే పిల్లలు కదా గిరి ప్రదక్షిణ చేయలేదు. పిల్లలకి అప్పటికే కాళ్ళు పగిలిపోయి బొబ్బలు వచ్చేసినాయి. ఇక అక్కడ నుంచి అయితే మేము దర్శనానికి లైన్ లోకి వచ్చేసాము. క్యూ లైన్ వచ్చేసరికి వినాయకుడి గుడి దగ్గర నుంచి కొండ మీద దాకా ఉంది. కానీ విజయవాడ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి చోట వాటర్ బాటిల్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మేమైతే సాయంత్రం 4ంటికి క్యూలో మొదలుకుంటే 5:15 అయితే అయిపోయింది మాకు దర్శనం. గుళ్ళోకి ఫోన్ అలవ్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు, కానీ ఫోన్ మాత్రం పైకి ఎత్తుకెళ్ళొచ్చు. అలాగే బ్యాగులు మాత్రం లగేజీలు ఉంటే కింద లాకర్ లాగా పెట్టారు ఫ్రీ. దర్శనం చేసుకొని కిందకు వచ్చినాక ఇరుముడు ఇప్పే ప్లేస్లో అయితే సెట్ చేశారు. అక్కడికి వచ్చి అయితే ఇరుముళ్ళు ఊడదీసేసాము.
ఫైనల్ గా హోమగుండంలో ఒక కొబ్బరికాయ నేతికాయ అయితే చెల్లించడం జరిగింది. ఫాస్ట్ గా రైల్వే స్టేషన్ కి వచ్చి రైలు ఎక్కాము. ఇవాళకి ఇదండి సంగతి. నైట్ చూశారు కదా గుడి ఎంత అందంగా ఉందో. నేను చెప్పింది ఈ వీడియోలో చూసింది నచ్చింది అనుకుంటే నా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్.